ఈ సువార్తను తెలియపరచడానికి మీ మధ్యలోకి వచ్చిన బోరితాండ ప్రజలారా, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమిస్తున్నారు కనుకనే మిమ్మల్ని వెతికి వచ్చి ఈ రోజున మీ కుటుంబాన్ని, ఈ మాటలను మీరు వినటకు దేవుడు సహాయం చేస్తున్నారు. ఒకవేళ ఇన్ని రోజుల సమస్యల్లో, బాధల్లో, దుఃఖంలో, పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు విడుదల లేకుండా ఎన్నో కార్యాల కొరకు ఒకవేళ ఎదురు చూస్తున్నావేమో, ఈ రోజున నేను చెప్తున్న సువార్త ఏమిటంటే, అనేక పరిస్థితుల్లో బాధించబడినప్పుడు యేసుక్రీస్తు మమ్మల్ని వెతికి వచ్చాడు. ఒకప్పుడు ఇటువంటి సువార్త చెప్పినప్పుడు మేము అంగీకరించలేదు, ఆయన నేను దూషించాం. అయినను ఈ రోజున దేవుడు మమ్మల్ని సాక్షిగా నిలబెట్టారు. ఈరోజు మీ మధ్యలో ఈ సువార్తను అందిస్తున్నాం. క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా, జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా, జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా, అపురూపము నీ ప్రతితలం. ఈ శుభవార్త మీరు వింటున్నారు. ఈ శుభవార్త ద్వారా ఆయన వైపు మీరు తిరిగితే, నీ హృదయం ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ మనస్సును ఆయన వైపు తిప్పుకుంటే చాలు. నువ్వు ఏ విషయం చేయాల్సిన అవసరం లే, ఏ ధరలు ఇవ్వాల్సిన అవసరం లే, ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే. నీ హృదయంలోకి రాయేసే అని అడుగు. నా హృదయంలోకి రమ్మని నువ్వు ప్రార్థన చేయించాలు. నిశ్చయంగా నీ కుటుంబంలో విడుదల వస్తుంది, నీకు సమాధానం వస్తుంది. నాకు సమాధానం ఇచ్చిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే, నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే, నన్నేల ప్రేమించ మనసాయ.
నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే,